హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ ఖరారు 50% ఫిట్మెంట్‌తో మోక్షం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఏ ప్రభుత్వమైనా సరే సమర్థవంతంగా పని చేయాలి అన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. ప్రభుత్వ పథకాల అమలు నుంచి ప్రజలకు సేవలు అందించడం వరకు ప్రతి రంగంలో ఉద్యోగుల కృషి అవసరము. అందుకే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రతి 6 నెలలకు డిఏ, అలాగే ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణలో 2023 అక్టోబర్ 2వ తేదీన పీఆర్సీ కమిషన్ అయితే ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ నివేదిక వెలువడలేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న డీఏలు విడుదల చేసి 6 నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమల్లో పురోగతి కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అదే సమయంలో టీజీఈ, జేఏసీ పెన్షనర్ల సంఘాలు పలుమార్లు నిరసనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయాలు వెలువడలేదు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సిపిఎస్ రద్దు, ఈహెచ్ఎస్ మెరుగుదల, అలాగే జీపీఎఫ్ కమ్యుటేషన్ బకాయిల చెల్లింపులు వంటి అంశాలు ఇప్పటికీ పరిష్కారం కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయడం, పీఆర్సీని త్వరగా ప్రకటించడం, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన అన్ని ఆర్థిక సంక్షేమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే 2023 పీఆర్సీ నివేదికను తక్షణమే సమర్పించేలాగా చర్యలు తీసుకోవాలి మరియు 51% ఫిట్మెంట్‌తో దాన్ని అమలు చేయాలి. కరువు భత్యం డీఏ పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డీఏలను వెంటనే విడుదల చేసి ఆర్థిక ఇబ్బందులను తీర్చాలని డిమాండ్ ఉంది. ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ 1.5% కాంట్రిబ్యూషన్ చెల్లిస్తున్న ఉద్యోగులకు పరిమితులు లేని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చెల్లుబాటు అయ్యే విధంగా నగదు రహిత వైద్యం అందించాలి. ఓపీఎస్ అమలు ఉద్యోగుల హామీ ప్రకారము ఎన్నికల హామీ ప్రకారము సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. బకాయిల చెల్లింపు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన 10,000 కోట్ల రూపాయల బకాయిలను జీపీఎఫ్ మరియు కమ్యుటేషన్ సొమ్మును వెంటనే పూర్తి స్థాయిలో విడుదల చేయాలి. నాయకత్వ బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులు స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి సామాన్య ఉద్యోగుల కోసం పోరాడాలి. మొత్తానికి తెలంగాణలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. పీఆర్సీ నివేదికలో జాప్యం, 6 పెండింగ్ డీఏలు మరియు నగదురహిత వైద్యం సౌకర్యం సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలు వారిని వేధిస్తున్నాయి. కేవలం కాగితాల మీద మరియు పేపర్ ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నిధులు విడుదల చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సంఘాల నాయకులు కూడా ప్రభుత్వంతో కుమ్మక్క కాకుండా సో ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.